జై శ్రీరామ్. ఈరోజు శ్రీ జపాలి హనుమాన్ టెంపుల్కి అయితే వచ్చామండి. ఈ టెంపుల్ తిరుమల కొండపైన తిరుమలకి పాప వినాశానికి వెళ్ళే దారిలో ఉంటుంది. తిరుమలకి ఒక 5 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. పాప వినాశంకి ఒక 10 కిలోమీటర్స్ ఉంటుంది. మధ్యలో వస్తుంది జపాలి హనుమాన్ టెంపుల్. ఇలా స్టెప్స్ ద్వారా ఒక 3 కిలోమీటర్స్ వెళ్ళాలి. కోళ్ళు ఎక్కువ ఉన్నాయి ఎక్కడ ఉన్నాయి. వచ్చేసామండి మెయిన్ టెంపుల్ దగ్గరికి. అక్కడ ఫ్లాగ్ కనిపిస్తుంది కదా, హనుమాన్ ఫ్లాగ్, అదే టెంపుల్. చూడండి, మా తమ్ముడు, నా కూతురికి అయితే ఇలాంటి టెంపుల్స్కి వెనక చూడుకుని వచ్చే ఆనందం పరమానందం. జై శ్రీరామ్. నేను మెయిన్ టెంపుల్ గుడి ఇప్పుడైతే ఓపెన్లోనే ఉంది. క్లోజ్ చేసేసారండి ఒక 1 అవర్ తర్వాత ఓపెన్ చేస్తారు. చూడండి, గేట్ అక్కడ బోర్డు కనిపిస్తుంది కదా, బోర్డు పక్కన ఉన్నది గేటు, లోపలికి ఎంట్రన్స్. ఈ టెంపుల్ హిస్టరీ చూసుకున్నట్టయితే రామాయణంలో శ్రీ మహావిష్ణువు రాముడుగాను, శివుడు శ్రీరామదూతగా గాను అవతరించారు. ఆ అవతారంకి ముందుగానే జావాలి అనే మహర్షి హనుమంతుని అవతారం కోసం ముందుగానే ప్రసన్నం చేసుకోవడానికి ఎన్నో ప్రదేశాల్లో తపస్సు చేశాడు. ఆఖరికి శ్రీ వెంకటాచలంలోని ఇక్కడ హోమం చేసి జపం చేసి అతని భక్తిని మించిన భగవంతుడు అతనికి ప్రసన్నుడై రాబోవు హనుమంతు రూపంలో నేను ఇక్కడే ఉండి స్వయంగా వెలిసి ఉంటాను అని చెప్పాడు. ఇక జవాలి మహర్షి జపం చేయడం వల్ల ఈ జపాలి క్షేత్రానికి పేరు వచ్చింది. ఈ శేషాచల అడవుల్లో ఆకాశగంగ ఉన్నది. ఆకాశగంగ దగ్గర హనుమాన్ తల్లి అయిన అంజనాదేవి తపస్సు చేయింది శివుడికి. ఇక్కడే తపస్సుకు శివుడు మెచ్చి హనుమంతుడి రూపంలో అవతారంలో శివుడు అంజనాదేవి గర్భాన జన్మించడం జరుగుతుంది. హనుమంతుల వారు జన్మించిన స్థలం ఇది కాదని హంపి. అంజనాదేవి తపస్సు చేసిన స్థలం ఇక్కడే ఉంది. ఆకాశగంగా జపాలి నుంచి ఒక 3 కిలోమీటర్స్.
ఇంకా మనం టెంపుల్కి వెళ్ళే దారిలో స్టెప్స్ ఎక్కి వెళ్ళాం కదా, ఇది 2 వీలర్లో వచ్చే దారి. 2 వీలర్ 4 వీలర్స్ కూడా వస్తాయి, కానీ పెద్దవే వస్తాయి, చిన్నవి రావు. 2 వీలర్స్ అయితే వచ్చేస్తాయి ఈ దారి. ఓ ప్రకృతి ప్రేమికులారా రండి చూడండి. వర్షాకాలంలో ఈ దారి క్లోజ్ అయిపోతుందండి. వర్షాకాలం మొత్తం ఇదంతా నీళ్లతో నిండి ఉంటుంది. ముందర డ్యామ్ కనిపిస్తుంది కదా, ఆ డ్యామ్ వరకు ఫుల్ అయిపోతుంది. అందువల్ల ఈ 2 వీలర్స్ రాకపోకలు నిలిపేస్తారు. వచ్చే వాళ్ళు వర్షాకాలంలో జాగ్రత్తగా రండి. ఈ డ్యామ్ పేరు ఆకాశగంగ డ్యామ్ అండి. ఈ డ్యామ్కి ముందు రోడ్డు ఉన్నది. రోడ్లో నుంచి వెళ్తే ఒక 2 కిలోమీటర్స్ ఆకాశగంగ వస్తుంది. ఆకాశగంగ దగ్గర ఆంజనేయ స్వామి తల్లి అయిన అంజనాదేవి టెంపుల్ ఉంటుంది, దర్శించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మా ఛానల్ని.